మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళగిరిలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. చేనేతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్ అని నినాదాలు చేశారు. చేనేత కార్మికులకు పవర్లూమ్స్కు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో చేనేతల్లో ఆనందం వెల్లివిరిసింది. మంగళగిరి పట్టణంలోని 19, 20, 21, 22, 24, 26 వార్డుల్లో మంగళవారం సంబరాలు నిర్వహించారు. నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపిన మంత్రి నారా లోకేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అవధయ్య వీరు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఇండ్లకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఊరట కలుగుతుందన్నారు. ఆర్థికంగా ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయం నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కుటుంబాలు మరమగ్గాల యజమానుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 93,000 మంది చేనేత కార్మికులకు గృహాలు, 10,534 పవర్లూమ్ యూనిట్లకు దీని ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తుందని చెప్పారు. గతంలో చంద్రన్న సహాయంలో నూలు రంగులపై సబ్సిడీ, చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, రంగుల కోసం రూపాయలు 25 కోట్లు, మూలధనం కింద 30 కోట్లు, మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్లు ఖర్చు చేశారన్నారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు 2,000 రూపాయల చొప్పున 1.11 లక్షల మందికి పెన్షన్ ఇచ్చినట్టు వారు చెప్పారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో కందుల నాగార్జున్, కారంపూడి అంకమ్మరావు, వింజమూరు ఆశాబాల, పడవల మహేష్, ఒట్టు సదానంద్ శాస్త్రి, జంజనం వెంకట సుబ్బారావు, వంగర రమేష్, కాసిన కొండలు, బాలభద్ర రమేష్ తదితరుల హాజరు ఉండెను.